మన జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, మా మండల్ కిరమేరి, మా జీపీ సుర్దాపూర్. మన సర్పంచ్గా మా భార్యను గెలిపించినంద పెద్దలకు, ప్రజలకు, కుర్శంకర్ రాధాబాయి సర్పంచ్, వైఫ్ ఆఫ్ దందు, ప్రజలకు నా నమ్మకం మీద గెలిపించిన ప్రజలకు నేను హామీ ఇచ్చిన హామీలను చిన్న మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు గ్రామ ప్రజలకు? సైడ్ రన్స్, తర్వాత పింఛన్స్ రాని వాళ్ళకు, తర్వాత వీధి లైట్లు, వీధి బల్బులు, అదేవిధంగా మన వికలాంగులకు లేకుంటే విండోలకు గవర్నమెంట్ నుంచి వస్తే పింఛన్లు ఇప్పిస్తామని, అదేవిధంగా చిన్న పనులు ఖచ్చితంగా నెరవేరుస్తామని, నీళ్ళ కొరత పడకుండా మేము ఖచ్చితంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము. అదేవిధంగా మళ్ళా చిన్న విషయాలకు తోడ్పడి ప్రజలతో మమేకమై వాళ్ళ పనులు నెరవేరుస్తాం అని నేను హామీ ఇచ్చాను. చిన్న కేసులు కూడా మన ప్రభుత్వం ఫోన్లు ఇవ్వకుండా నేను ఖచ్చితంగా కాపాడి మనమే సర్దుబాటు చేద్దామని హామీ ఇచ్చాను. సర్పంచ్ వార్డు మెంబర్లతో 10 మంది వార్డు మెంబర్లతో, ఉప సర్పంచ్తో మమేకమై ఏ చిన్న పని వచ్చినా మేము మీటింగ్ చేసి దాన్ని తీర్మానం చేసి దాన్ని నాణ్యతమైన పని చేయాలని నేను కూడా హామీ ఇచ్చాను. అదేవిధంగా మళ్ళా హౌసింగ్ వస్తే కూడా మేము ప్రజల ముందు ఉంచి ఎవరికి మీరు ప్రజలు నిర్ణయిస్తారో ఆ నిర్ణయం ప్రకారమే వార్డు మెంబర్లము, తర్వాత సర్పంచ్లము ఖచ్చితంగా మీ నిర్ణయమే తుది నిర్ణయం అనుకుంటూ కళ్ళు మూసుకొని మేము తీర్మానం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే జరపాలని నేను మా జీపీలో ఒకటే రేషన్ షాప్ ఉంది. ఇప్పుడు మా జనాభా 980 జనాభా ఉన్నాము మా సుర్దాపూర్ జీపీలో. అదేవిధంగా ఇప్పుడు రేషన్ బియ్యం కూడా సక్రమంగానే ఇప్పుడు వస్తుంది. అదేవిధంగా మళ్ళా కొంతమంది కార్డ్స్ లేకుంటే వాళ్ళకు కూడా కొద్దిగా గొప్ప ఇంతకు ముందు కూడా చేసాము. ఇప్పుడు కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు దాదాపు పింఛన్ ఇంకా బాగా మంది ఉన్నారు, ఒక 20-30 మంది దాకా వెళ్తారు. కానీ వాళ్ళు కొందరు సూట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, లేకుంటే కొందరు ఇట్లా కూడా ఉన్నారు. అందువలన ఇంకా పింఛన్ అయితలేవు. నేను మన మొత్తం కిరమేరి మండల్లో గట్టిగా పోటీ ఇచ్చాము. తర్వాత మండల్లో మా కిరమేరి మండల్లో లీడ్ ఇంకా ఫస్ట్ లీడ్ మాకు వచ్చింది. అందువలన నేను ఫీల్ అయ్యి వీళ్ళ ప్రజలకు నాకు నమ్మకంతో ప్రజలు ఇంత లీడ్ తోటి 210 మెజార్టీ తోటి నాకు గెలిపించినందున ప్రజలకు ఏ చిన్న పన్ను కూడా నాకు 210 మెజారిటీ కుర్శంకర్ రాధాబాయిని సర్పంచ్గా గెలిచినారు, వైఫ్ ఆఫ్ దందుని అని మా మీద ప్రజల నమ్మకంతో మాకు గెలిపించినారు. అందువలన వాళ్ళకు పోలీస్ కేసు అయినా లేకుంటే మన తహసీల్దార్ అయినా ఏ చిన్న విషయమైనా తోడ్పడి 24 గంటలు వాళ్ళతోటి ఉండి వాళ్ళ చిన్న పనులను కష్టపడి చేసి చూపెడతానని హామీ ఇస్తూ మీడియా ముఖంగా నేను చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడైతే టెంపుల్ చేసాము. తర్వాత ఇప్పుడు మన దేవత ఉంది, మన హవాల్ పెయిన్ అనేది, ఆ పెయిన్ కూడా మేము తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేయాలని, అక్కడ షెడ్ ఇంకా వేయాలని నా ప్లాన్ ఉంది. ఆ విధంగా నేను తోడ్పడతానని మా ఎమ్మెల్యే నుంచి మన ఆసిఫాబాద్ నియోజకవర్గ కోవలక్ష్మి ఎమ్మెల్యే ట్రాప్ అయినా నేను ఖచ్చితంగా చేస్తేనే హామీ ఇస్తున్నాను. మీ ఎమ్మెల్యే మేడం ఆదర్శంగా నేను మా జీపీ కానీ మా గ్రామానికి కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ పనుల కోసం పోయి ఏదైనా రికమెండేషన్ చేసి తెచ్చి డెవలపింగ్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఈరోజు సుర్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎన్నికైన అభ్యర్థి కిరమేరి సుర్దాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కుర్శంకర్ రాధాబాయిని ఈరోజు కిరమేరి మండలంలోని అత్యధిక మెజార్టీ
490 ఓట్ల ఆధిపత్యంలో అందులో భాగంగానే 210 అత్యధిక మెజార్టీ కెరామెరి మండలంలోనే అత్యధిక మెజార్టీ తేవడం మాకు కూడా సుర్దాపూర్ గ్రామ పంచాయతీ నందున ఈరోజు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా మాకు గ్రామ పంచాయతీ పరిధిలో కావున మాకు ఏ విధంగా అంటే సుర్దాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి పరంగా అయితే ఇన్ని సంవత్సరాలు వేరు ఉంటుండే కాబట్టి ఈసారైనా మాకు గ్రామ పంచాయతీ అభివృద్ధి మంచిగా అనిపిస్తుందని అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందని చెప్పండి. అభివృద్ధి అయితే చేస్తారని మా పైన నమ్మకం ఉన్నది.